నమస్తే మిత్రులారా, ఎవరైతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ గా అయితే టెట్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏ పోటీ పరీక్షకైనా సరే తప్పకుండా ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. మెయిన్ గా ఈ వీడియోలో మనము ఎర్రర్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, దాంతో పాటుగా వర్బ్ ఫార్మ్స్ అనేటువంటిది మెయిన్ గా ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో మెయిన్ గా ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి చూడగలరు. మెయిన్ గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్ అనేటువంటిది ఒక వాక్యం అనేటువంటిది ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మెయిన్ గా ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్ అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ చూడండి కీవర్డ్ ఏమైనా ఉందండి, టెన్సెస్ కావచ్చు, వర్బ్ ఫార్మ్స్ కావచ్చు, మెయిన్ గా కీవర్డ్ అనేటువంటి చూడాలి. ఒకవేళ కీవర్డ్ లేదనుకోండి, మనకు కామన్ గా తెలుసండి యూనివర్సల్ ట్రూత్స్ అనేటువంటిది ఎక్కడ వాడతాం మనము, అదే రకంగా జనరల్ స్టేట్మెంట్ అనేటువంటిది ఎక్కడ వాడతాం అనేటువంటిది మనందరికీ తెలుసండి. కాబట్టి దాంట్లో ఏమైనా ఉన్నాయనేటువంటిది చూడాలండి. మొదటి వాక్యంలో మనం చూసినట్లయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి, మూవ్ ఇచ్చాడు, మూవ్స్ ఇచ్చాడు, మూడ్ ఇచ్చారు, ఈజ్ మూవింగ్ ఇచ్చాడు. ఈజ్ మూవింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటి కీవర్డ్ ఏమి లేదండి. వాక్యాన్ని చూసిన ఎమ్మడే మనము యూనివర్సల్ ట్రూతా కాదా అనేటువంటిది మనకి తెలవాలండి. ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్ అనేటువంటిది ఇది యూనివర్సల్ ట్రూత్ అంటే ప్రపంచ నిజ సత్యాలు అనేటువంటివి జనరల్ గా మనం ఎక్కడ మాట్లాడతామండి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడతామండి. ఒక వాక్యం స్టేట్మెంట్స్ అయినప్పుడు దాంట్లో ఎలాంటి కీవర్డ్స్ అనేటువంటిది కూడా అవసరం లేదండి. కీవర్డ్ లేనటువంటివి కూడా దాదాపుగా ఏమైతాయంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. కాబట్టి ఈ వాక్యము యూనివర్సల్ ట్రూత్ కు సంబంధించింది కాబట్టి మనం ఏమవుతుందండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కు సంబంధించినటువంటి వర్బ్ ఫార్మ్స్ అనేటువంటిది రాయాలండి. కాబట్టి ద ఎర్త్ అనేటువంటిది ఇచ్చాడండి. ఇక్కడ మనం ఎర్త్ అనేటువంటి దాని ముందర కూడా దానేటువంటిది ఉపయోగించారు. ఎందుకంటే ఆర్టికల్స్ ఇంతకుముందే తెలుసుకున్నామండి, ఆర్టికల్స్ ఎలా వాడాలనేటువంటిది దానికి సంబంధించిన అద్భుతమైనటువంటి కోడ్ చెప్పాను. ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. చూడండి ఇక్కడ మూవ్స్ అనేటువంటిది ఎందుకు అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ V1 ఎస్, అదేవిధంగా ఆబ్జెక్ట్ అనేటువంటిది మనకు తెలవాలండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ అనేటువంటిది సింగులర్ గా ఉన్నప్పుడు తప్పకుండా వర్బ్ అనేటువంటిది ఎస్ అన్న ఈఎస్ అన్న తీసుకుంటుందని తెలుసండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ లో మనకు తెలుసండి మూవ్ అనేటువంటిది రాదండి, మూవ్స్ అనేటువంటిది రావచ్చు, మూడ్ అంటే V2 రాదండి, ప్రజెంట్ కంటిన్యూస్ రాదండి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ లో బెస్ట్ ఆప్షన్ ఏంటండి మూవ్స్. ఆ మూవ్స్ అనేటువంటిది కూడా ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా తెలుసండి, అంటే యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి టెన్స్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్, V1 ఈఎస్ అనేటువంటిది రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో మనకి ఏమొచ్చిందండి, ఎర్త్ వచ్చిందండి. తర్వాత మూవ్ అనేటువంటిది మనకి ఏ రకంగా వస్తుందండి, మూవ్స్ అనేటువంటిది వస్తుంది. ఆప్షన్ లో ఇక్కడ మూవ్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. నేను చెప్పేది ఏమిటంటే ప్రాక్టీస్ బిట్స్ చేయడం ద్వారానే మనకు అద్భుతమైనటువంటి ఒక పట్టు అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్టు మై ఫ్రెండ్స్, చూడండి ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే. ఇక్కడ మనం వాక్యం చూసిన ఎమ్మడే ఎస్టర్డే అనేటువంటిది ఏందండి, కీవర్డ్ అండి. ఎస్టర్డే అనేటువంటి దేనికి సంబంధించిందండి, సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించింది. దీని యొక్క స్ట్రక్చర్ ఏందండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉండాలండి ఏది ఉన్నా సరే. కాబట్టి మై ఫ్రెండ్స్ అనేటువంటిది మనకు సబ్జెక్ట్ అండి. ఇక్కడ సీ అనేటువంటిది వర్బ్ అనండి. హ్యావ్ సీన్ అనేటువంటిది ఇక్కడ సీన్ అనేటువంటిది V3 అండి. ఇక్కడ సా అనేటువంటిది ఏంటండి V2 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సా అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు అండి, సా అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చినటువంటి ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. అవి చూడక ముందే మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్స్ అన్ని కూడా. తర్వాత థర్డ్ వన్ చూసినట్లయితే ఐ డాష్ హిమ్ ఓన్లీ 1 లెటర్ అప్ టు నౌ. ఇక్కడ చూడండి అప్ టు నౌ, నౌ అనేటువంటి సపరేట్ గా రాలేదండి. కాబట్టి ఇక్కడ అప్ టు నౌ అనేటువంటిది ఏంటండి, కామన్ గా మనకు ఉన్నటువంటి దాంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నాకు తెలిసి చాలా ఈజీ కాబట్టి మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ మనము కీవర్డ్ అనేటువంటిది ఉందా లేదా చూడాలండి. ఆ కీవర్డ్ వచ్చిన తర్వాత మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయాలండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామండి. సి డాష్ వరీడ్ అబౌట్ సంథింగ్. ఏ కీవర్డ్ అనేటువంటిది లేదు, నో కీవర్డ్స్.
కీవర్డ్స్ లేవు కాబట్టి కూడా ఇది ఏమవుతుందంటే స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ అనేటువంటిది ఏ టెన్స్ లో వాడతామండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వాడతామండి. కాబట్టి ఈజీగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మనకు తెలుసు. ఫస్ట్ బిట్ అదే. సికి ఏమి ఉండాలండి? ఎస్ ఫామ్ అన్న ఉండాలి, ఈఎస్ ఫామ్ అని ఉండాలి వర్బ్ వన్ కు. కాబట్టి ఇక్కడ చూడండి లుక్స్ అనేటువంటిది ఇచ్చాడండి, లుకింగ్ అనేటువంటిది రాదండి, ఈజ్ లుకింగ్ రాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లుక్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ అండి. కాకపోతే చూడడానికి కొద్దిగా డిఫికల్ట్ గా అనిపిస్తుంది, కానీ అర్థమైతే చాలా ఈజీ. నా టార్గెట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలని ఈ యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ 5th వన్ చూసినట్లయితే ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ వైల్ డాష్ వి టెన్నిస్ అనేటువంటిది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2. ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది దేంతో కలిసి వస్తుందంటే పాస్ట్ కంటిన్యూస్ తోటైనా కలిసి వస్తుంది, అధిక సార్లు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తోటి కలిసి వస్తుంది. ఇక్కడ చూడండి, వైల్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు కామన్ గా తెలుసు, వైల్ ఉన్నప్పుడు తప్పకుండా మనము దాని తర్వాత ఎలాంటి కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది వాడాలండి. అది ఏ టెన్స్ అయితే ఆ టెన్స్ కి సంబంధించినటువంటి కంటిన్యూస్ టెన్స్. దాని ముందు టెన్స్ ఇక్కడ ఏమొచ్చింది? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. కాబట్టి వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ కు సంబంధించినటువంటి వాక్యం అనేటువంటిది ఉండాలండి. ఆర్ ప్లేయింగ్ అనేటువంటిది ఇచ్చాడు, రాదండి. అదే రకంగా వర్ ప్లేయింగ్ అనేటువంటిది ఇచ్చాడండి. కాబట్టి ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే వైల్ తర్వాత తప్పకుండా ఏమి ఉండాలని చెప్పినాం? కంటిన్యూస్ కు సంబంధించినటువంటి వర్బ్ ఫామ్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 5th వన్ ఏమవుతుందండి? వర్ ప్లేయింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ చూసినట్లయితే నాకు తెలిసి 6th వన్ మీరు చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే 5th వన్ 6th వన్ కాన్సెప్ట్ ఒకటే కాబట్టి. హీ డాష్ ఫాస్ట్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెన్. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందండి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ యాక్సిడెంట్ హ్యాపెన్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందంటే పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి టెన్స్ ఇక్కడ వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ ఆప్షన్ చూస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ చూడాలండి. ఈజ్ డ్రైవింగ్ అనేటువంటిది కాదండి. అదే రకంగా మనకు వాజ్ డ్రైవింగ్ అనేటువంటిది వస్తుంది, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కి సంబంధించింది వస్తుంది అనుకున్నాం, డ్రో అనేటువంటిది కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? వాజ్ డ్రైవింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. వాజ్ డ్రైవింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇది కూడా ఇవన్నీ బిట్స్ కూడా చాలా ఎక్స్పెక్టెడ్ బిట్స్ అన్నారు. కాబట్టి తప్పకుండా వీటిలోకి వెళ్ళి నాకు తెలిసి అయితే ఒక 2 నుంచి 3 కాన్సెప్ట్లు అయితే వస్తాయండి. ఎర్రర్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, వర్బ్ ఫార్మ్స్ లో కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కావచ్చు, అన్నిట్లో కూడా ఈ బిట్స్ అనేటువంటిది వస్తాయి. హీ డాష్ స్లీప్ వైల్ హీ వాస్ డ్రైవింగ్. ఇందాకే చెప్పుకున్నామంటే వైల్ తర్వాత హీ వాస్ డ్రైవింగ్ పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. దానికంటే ముందు మనకి ఏముండాలి? పాస్ట్ టెన్స్ కి సంబంధించిందే ఉండాలని చెప్పుకున్నాము. ఒక్కసారి ఆప్షన్ చూసినట్లయితే మనం ఇక్కడ ఫాల్స్ అనేటువంటిది కాదండి, ఎందుకంటే అది ఎస్ ఫామ్ తోటి వచ్చింది వర్బ్ 1. వర్బ్ 2 ఉండాలి కాబట్టి ఫాల్ ఫెల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఫెల్ అవుతుంది. ఏమవుతుందండి? ఫెల్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ అండి. కాకపోతే మనం 1కి 2 సార్లు అర్థం చేసుకుంటే ఈజీగా అయితే అర్థమవుతుంది మనకు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8th వన్ ఐఎమ్ ష్యూర్ డాష్. ఇది ఒక్కటి మాత్రం మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. లాస్ట్ నైట్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించింది. తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 9th వన్ చూసినట్లయితే హీ డాష్ వర్ ఫర్ ద లాస్ట్ 5 years. ఫర్ అనేటువంటిది ఫర్ ద లాస్ట్ 5 years. లాస్ట్ 5 years అనేటువంటి దాని ముందు ఫర్ అనేటువంటిది ఉంది. సిన్స్ కానీ ఫర్ కానీ దేని యొక్క కీవర్డ్ అండి? ఒక్కసారి కామెంట్ చేయండి. మనందరికి తెలుసు దీనికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్, తర్వాత బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉండాలండి, మనకు తెలుసు. కాబట్టి హ్యావ్ బీన్ అన్న రావచ్చు, హ్యాస్ బీన్ అన్న రావచ్చు. ఇక్కడ హీ ఉంది కాబట్టి ఏమొస్తుందండి? హ్యాస్ వస్తుంది. ఫర్ అనేటువంటిది కీవర్డ్ దేనికండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ లో హ్యాస్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఆప్షన్స్ చూద్దామండి. వర్క్డ్ రాదండి, ఈజ్ వర్కింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ రాదండి, హ్యాస్ బీన్ వర్కింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి హ్యాస్ బీన్ వర్కింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్. కాకపోతే 1కి 2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయాలి. వీలైతే ఏం చేయాలంటే బిట్స్ అనేటువంటిది ఎలా చెయ్యాలి అనేటువంటిది నేను చేసేదాన్ని బట్టి మీకు అర్థం కావాలండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే 10th వన్ హీ థ్యాంక్డ్ మీ ఫర్ వాట్ డాష్. ఇది కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, హీ థ్యాంక్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2 అండి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్.
తర్వాత కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఉండాలండి మనకు కామన్గా. కాబట్టి ఒకసారి చూద్దామండి, ఆప్షన్ చూద్దామండి. హ్యావ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి రాదు. పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాస్ట్కి సంబంధించింది ఉండాలి. హ్యాడ్ డన్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి హ్యాడ్ డన్ అనేటువంటిది అవుతుంది ఆన్సర్. అదేవిధంగా ఒక హ్యావ్ బీన్ డూయింగ్ అనేటువంటిది ఎందుకు కాదంటే ఇది కామన్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి కాబట్టి అది రాదండి. తర్వాత 14th వన్ డైరెక్ట్ పెట్టండి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాస్ మై హోంవర్క్. డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ అనేటువంటిది ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి కీవర్డ్ అండి. కాబట్టి ఏమవుతుందండి, ఐ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలుసండి, సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ వర్బన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. కాబట్టి ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ప్రతిదీ కూడా మనము క్లీన్ అబ్జర్వేషన్ తోటి ఆన్సర్ చేయాలి. ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది కాదు, రీజన్ తోటి ఆన్సర్ తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 15th వన్ ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి బిట్ అండి. అబ్దుల్ డాష్ టు బి ఏ డాక్టర్, అబ్దుల్ టు బి ఏ డాక్టర్. ఎలాంటి కీవర్డ్ లేదు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోవాలని చెప్పానండి. కాబట్టి వాంటింగ్ అనేటువంటిది ఉండదండి, ఈజ్ వాంటింగ్ అనేటువంటిది కూడా లేదండి. కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో అబ్దుల్ వాంట్స్. ఎందుకు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి, అబ్దుల్ సింగులర్ కాబట్టి ఎస్ ఫామ్ అనేటువంటిది వస్తుంది, చాలా ఈజీ. నెక్స్ట్ 16th వన్ కూడా ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ ఒక 4-5 బిట్స్ మీకు ప్రాక్టీస్ ఇస్తానండి, అవి మాత్రం తప్పకుండా ఆన్సర్ చేయాల్సిందే. నెక్స్ట్ ద సూప్ జాస్ గుడ్ అనేటువంటిది ఇచ్చాడు. సూప్ అనేటువంటిది తర్వాత గుడ్ అనేటువంటిది ఇచ్చాడు కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఎందుకు, ఎలాంటి కీవర్డ్స్ లేదు కాబట్టి. ఇక్కడ చూడండి మనకు టేస్ట్ అనేటువంటిది ఇచ్చాడు, టేస్ట్ ఎస్ ఫామ్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సూప్ అనేటువంటిది సింగులర్ కాబట్టి. కాబట్టి ఈస్ టేస్టింగ్ లేదండి, టేస్ట్ అనేటువంటిది ఎస్ ఫామ్ తోటి రావాలి కాబట్టి టేస్ట్. నాకు తెలిసి మీకు చాలా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి తర్వాత 17th వన్ ఒకసారి చూడండి. హీ డాష్ టీవీ మోస్ట్ ఈవినింగ్. చూడండి ఇక్కడ మోస్ట్ ఈవినింగ్, హీ తర్వాత ఇక్కడ ఏం కీవర్డ్ అనేటువంటిది లేదండి. కాబట్టి మనకు దాదాపుగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈజ్ వాచ్ అనేటువంటిది కూడా, ఈజ్ వాచింగ్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ వాచెస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి మనకు ఇక్కడ హీ ఉంది కాబట్టి వాచ్ అనేటువంటిది వాచెస్ గా మారుతుంది. నెక్స్ట్ 18th వన్ ఒకసారి చూడండి. హీ డాష్ అవుట్ 5 minutes ఎగో. చాలా ఇంపార్టెంట్ అండి. 5 minutes ఎగో అనేటువంటిది ఏంటంటే చాలా సందర్భాలలో ఇది ఏమనుకుంటాం అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఎగో అనేటువంటిది ఇచ్చాడు, కానీ జస్ట్ 5 minutes ఎగో అనేటువంటిది ఇచ్చినప్పుడు మాత్రము, జస్ట్ ఇందాకనే అనేటువంటిది ఇచ్చినప్పుడు మాత్రము ఆ రకంగా అవుతుంది. కానీ ఇక్కడ అవుట్ 5 minutes ఎగో, 5 minutes క్రితం అన్నాడు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించింది కాబట్టి ఒక్కసారి వెంట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. బ్రాకెట్ లో ఉన్నటువంటి దాంట్లో మనకు జస్ట్ అనేటువంటిది ఉంటే మాత్రము ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా అవుతుందండి. నెక్స్ట్ 19th వన్ కూడా ఒక్కసారి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదే రకంగా 20th వన్ ఒకసారి ద బేబీ డాష్ ఆల్ మార్నింగ్ అనేటువంటిది ఎలాంటి కీవర్డ్స్ లేదు కాబట్టి ద బేబీ అనేటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి వాక్యం అవుతుంది. ఇది సింగులర్ కూడా అవుతుంది కాబట్టి హ్యావ్ బీన్ క్రైయింగ్ అనేటువంటిది కాదండి, ఇక్కడ క్రైస్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ 21 చూసినట్లయితే ఇది కూడా ఈజీ అండి, ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారని కోరుకుంటాను. అదేవిధంగా 22 కూడా ఒకసారి ఆన్సర్ చేయండి. కుమార్ దిస్ వీక్, ఇక్కడ చూడండి దిస్ వీక్ అన్నాడు కాబట్టి ఏమవుతుందండి కామన్ గా మనకు దిస్ వీక్, దిస్ మంత్, ఇట్లా కామన్ గా ఉన్నటువంటి ఈ పదాలన్నీ కూడా మనం తెలుసండి, కీవర్డ్స్ లో చెప్పుకున్నాము టెన్సెస్ లో. కాబట్టి వీటిని కూడా ఒకసారి చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. 23 కూడా, 24, 25 ఇవన్నీ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. 25 కూడా ఈజీ అండి, ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ద హెడ్ మాస్టర్, చూడండి ద హెడ్ మాస్టర్ డాష్ టు స్పీక్ టు యూ, ఏం కీవర్డ్స్ లేవు కాబట్టి ద హెడ్ మాస్టర్ వాంట్సా, ఈజ్ వాంటింగా, వాస్ వాంటింగా ఇవి ఉండవండి, వాంట్స్. ఓకే, ఇంతకుముందు డాక్టర్ది కూడా చెప్పామండి. అబ్దుల్ వాంట్స్ టు బి ఏ డాక్టర్. వాంట్స్ అనేటువంటి పదము, సీయింగ్ అనేటువంటిది పదం ఉండదండి, సి అనేటువంటి పదం మాత్రమే ఉంటుంది. లిజన్ అనేటువంటిది పదం మాత్రమే ఉంటుంది, లిజనింగ్ అనేటువంటి పదం అనేటువంటిది ఉండదు. హియరింగ్ అనేటువంటి పదం ఉండదు, హియర్ అనే పదమే ఉంటుంది. సి అనే పదం అనేటువంటిది ఉండదు, సి అనే పదమే ఉంటుంది. అని కొన్నిటికి మనము ఐఎన్జీ ఫామ్ చేర్చామండి, దాంట్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ 24th కూడా మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. అశోక్
ఫెల్ సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి కామన్ గా సబ్జెక్ట్ ప్లస్ V2 కు సంబంధించినటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి టెన్సే రావాలి పక్కన. ఈజ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ కి తీసేస్తున్నా. మెండెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. కానీ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V2 ఈ రెండు వచ్చినప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మనము వాస్ మెండింగ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది వాస్ మెండింగ్. సో 23 అనేటువంటిది కూడా చాలా సింపుల్ ఆన్సర్ అండి. ఒక్కసారి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ట్వైస్ అన్నాడు. ట్వైస్ అనేటువంటిది మనము అంటే ట్వైస్, ట్రైస్, 2 సార్లు, 3 సార్లు అలాంటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేయండి. కాబట్టి ఇక్కడ దిస్ పేపర్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఏమవుతుందంటే అపియర్స్ అవుతుంది. సో ఈ రకంగా మనము చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి చేయడం అనేటువంటి జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ రకంగా మనం 1-2 సార్లు బిట్స్ అనేటువంటిది ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. ఈ రకంగా చేస్తే ఎగ్జామ్లో తప్పకుండా మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కావచ్చు, ఎర్రర్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, అదేవిధంగా వర్బ్ ఫార్మ్స్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఇవన్నీ రావడానికి అవకాశం అయితే ఉంది. సో మన యొక్క వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ చేయండి. కంటిన్యూ దిస్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ చేస్తే మరికొన్ని ఇలాంటి టాపిక్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు లైక్ చేయకుండా వదిలిపెట్టారు కాబట్టి లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.